ఒక్కసారి పీడియాట్రిషియన్ దగ్గర కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళని డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ దగ్గర టీం ఉన్న దగ్గర సైకాట్రిస్ట్, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉన్న టీం దగ్గర పంపించాలి. డెవలప్మెంట్ సెంటర్స్కి పంపించవచ్చు. ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత అసెస్మెంట్స్ అవుతాయి, డిఫరెంట్ లెవెల్స్లో అసెస్మెంట్స్ అవుతాయి. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళ సెన్సరీ ప్రాసెసింగ్ ఎంతవరకు ఉంది, సెన్సరీ లోడ్ తీసుకోగలుగుతారా లేదా. అంటే కొంతమంది పిల్లలకి కొన్ని సైట్స్ నచ్చవు, కొన్ని సౌండ్స్ నచ్చవు. ఇంట్లో రెగ్యులర్గా తిప్పే మిక్సీ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ అనిపించచ్చు, కొన్నిసార్లు అది వినిపించకపోవచ్చు. టచ్ బట్టలు కొన్ని నచ్చవు, కాటన్ క్లాత్ తప్ప వేరే ఏది వేయనీయకపోవచ్చు, వూల్ వేసినా నచ్చదు వాళ్ళకి. సో టాక్టైల్ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆ క్వశ్చనర్ ఫామ్లో మేము అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత రిస్క్ ఉంది అండ్ వాళ్ళకి ఎలాంటి థెరపీస్ అయితే బెటర్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం.